హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈరోజు అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను. ఈరోజు బక్రీద్ కదా, నాకు హాలిడే ఉంది. అందుకోసమే నేను వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. అయితే మరి ఏమేమి జరుగుతుంది ఈరోజు ఏంటనేది చూసేయండి. ఇంకా హాలిడేస్ టైంలో అయితే ఇంకా రొటీన్ అయితే నాకు ఆల్మోస్ట్ ఇలాగైతే ఉంటుంది. ఇంకా లక్ష్మిని అయితే ఫ్రెష్ చేశాను. ఫ్రెష్ చేసిన తర్వాత నేనైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను తన కోసం అని చెప్పి. లక్ష్మి హాయ్ చెప్పు, ఫ్లైంగ్ కిస్. ఇదిగో నేను లోక్షితాకి ఫింగర్ ఫుడ్ అనేది అయితే ఎప్పటి నుంచో నేను అలవాటు చేశానండి. పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో తనకు తాను తినడానికి అయితే అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి నేను ముందు నుంచే తనకి ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తున్నాను. తనకి తనైతే తినేస్తుంది. ఇడ్లీ, దోశ అలాంటివి అయితే తనకి తను తినేస్తుంది. రైస్ అంటే ఇంకా తినడానికి అయితే తనకి చేత అవ్వలేదు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. నేను చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా తనకు కూడా పెడుతూ ఉంటాను. అండ్ లంచ్కి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై ఇంకా పెరుగు చట్నీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, అయిపోయాయి. ఇంకా ఇవి ఒక్కటే ఉన్నాయి అన్నమాట బెండకాయలు. ఇంకోసమే నేనైతే ఇవి బెండకాయ ఫ్రై పెరుగు చట్నీ అయితే చేస్తాను. ఇంకా కిచెన్లో ఉన్నప్పుడు ఇంకా తనని చూసుకోవడం కష్టమవుతుంది కదా, ఇంకోసమే నేను ఇక్కడ బొమ్మలు అవన్నీ వేసేస్తాను. ఇంకా నా ముందే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఫోన్స్ అవంటివి చూపించడం కంటే ఇలాగా పిల్లలకి యాక్టివిటీస్ ఏవైనా సరే చేస్తూ ఉంటే వాళ్ళకి ఫోన్ మీద ఎడిక్షన్ అనేది తగ్గుతుందని నా ఫీలింగ్. ఇంకా నేను ఇక్కడ పెరుగు చట్నీ కోసం ఇంకా పెరుగుని ఇలాగా విస్కర్తో విస్క్ చేసిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేశాను. ఇంకా పెరుగు చట్నీ ఇంకా బెండకాయ ఫ్రై అనమాట ఈరోజు మా లంచ్. ఇంకా మా హస్బెండ్ అంటే నేనైతే రాను లంచ్కి అని చెప్పేశారు. ఇంకా నేను లోక్షితాకి ఇది ఈ లంచ్ ప్రిపరేషన్ అనమాట. కూర్చో 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 కూర్చో. ఇదో ఇవేద్దా దీంట్లో దీంట్లో వేసాయి. ఇంకా అదిగో తీసుకున్నా దీంట్లో దీంట్లో అద్దా అద్దే అద్దా. తేవాలి దీంట్లో దీంట్లో సో ఇగో ఇగో పట్టుకో. దీనివి ఎక్కడున్నాయి? ఏ రింగ్స్ రింగ్స్ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే నేను లోక్షిత చేతే తను ఆడుకున్న వస్తువులన్నీ సర్దిస్తున్నాను అనమాట. అండ్ ఏంటంటే ఇప్పటి నుంచే మనం ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులే, మనం పెద్ద పనులు చెప్పక్కర్లేదు పిల్లలకి. తను 1.5 year కాబట్టి ఏం ఇలా చిన్న చిన్న వస్తువులు ఎలా సర్దుకోవాలి, తను ఆడుకున్న వస్తువులు బట్టికి ఇలా తను ఆడుకుంది కదా, తను ఆడుకున్న వస్తువులు బట్టికి తను ఎలా సర్దుకోవాలి ఏంటి అని మనం నిదానంగా నేర్పిస్తూ ఉన్నామనుకోండి వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారనమాట. నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లోక్షిత మనం ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు తనకి తాను చేసుకుంటుంది. అది మాత్రం నేను తనలో నుంచి అబ్జర్వ్ చేసిన ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ అయినప్పుడు నేను లోక్షితకి అయితే ఇలాగా పెడుతున్నాను. తనకి లంచ్ పెట్టడం చాలా కష్టం అండి. లంచ్ అస్సలు తినదు. ఏదో ఒకటి చూయించో లేకపోతే ఏదో ఒకటి ఆడిపించో అలా పెడుతూ ఉంటానన్నమాట. ఒక ముద్ద తింటుంది లేకపోతే 2 ముద్దలు తింటుంది అంతే. లోక్షిత లంచ్ విషయంలో మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుందని మాత్రం చెప్పొచ్చు అనమాట. ఇంకా ఎలాగోలా చేసి నేనైతే తనకి ఫుడ్ అయితే పెట్టేశాను. అండ్ నేను కూడా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. ఫినిష్ చేసేసిన తర్వాత కొద్దిగా సేపు తనకి నాప్ టైం అనమాట. కొంచెం ఒక 1 hour to 1.5 hour ఇలా పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఇంకా కింద మా నైబర్స్ పిల్లలు అయితే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నమాట. ఈవినింగ్ టైమ్స్లో కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ టైమ్స్లో అలా వెళ్ళి వాళ్ళతో కొద్దిగా సేపు టైం అయితే స్పెండ్ చేస్తుంది. ఇలా ఆడుకుంటూ ఉంటుంది. పద్దాక మనం ఇంట్లోనే కాకుండా ఇలా పిల్లలతో కానీ లేకపోతే బయట పార్క్ కానీ అలా
తీసుకెళ్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా కొద్దిగా రీఫ్రెష్ అనేది అయితే అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ ఇక్కడ నేను ఫూల్ మకాన్ అయితే ఇస్తున్నాను. ఇంకా నా రొటీన్ అయితే ఇంక ఇలాగే ఉంటుంది. ఇంట్లో ఉంటే వండుకోవడం, తినడం, పాపను చూసుకోవడం, ఇంకా ఇల్లు సర్దుకోవడం, ఇంక ఇదే ఉంటుంది. ఏ హౌస్ వైఫ్కి అయినా లేకపోతే వర్కింగ్ ఉమెన్కి అయినా ఎవరికైనా ఇదే ఉంటుంది అనమాట. ఫూల్ మకానా గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను పెట్టానండి, నేను షార్ట్స్లో పెట్టాను. ఫూల్ మకాన్ అనేది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఫూల్ మకానాలో ఫస్ట్లో నేను నార్మల్గా ఫ్రై చేసి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గీ కూడా యాడ్ చేసి తనకైతే ఇవ్వడం అనేది అయితే స్టార్ట్ చేశాను. తనకి ఫేవరెట్ స్నాక్స్ అని చెప్పొచ్చు ఫూల్ మకానా. చాలా ఎమ్మిగా అయితే ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే మనం ఏదైనా చాట్ మసాలా కానీ ఏవైనా వేసుకొని అయినా తినేయచ్చు. పిల్లలకైతే ఇలా ఊరికే గీలో ఇలా రోస్ట్ చేసేసి అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది తన రొటీన్ అండ్ నా రొటీన్ కూడా ఇంకా ఇలాగే ఉంటుంది డే మొత్తం. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా తను ఫ్రెష్ అయిపోయింది కదా, మార్నింగ్ చేసిన మజ్జిగ పులుసు ఉంది, ఇంకా అదే దానికి పెట్టేస్తున్నాను. ఇంకా సపరేట్గా ఏమి లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ ఉన్నది ఈవినింగ్ సరిపోతుంది. కాకపోతే నేను రైస్ అయితే వండుతాను. కాకపోతే ఒక్క రైస్ తినే టైంలో మాత్రం ఒక 10 to 15 minutes అయితే నేను తనకి బొమ్మలు అయితే పెడతాను. నేను పెట్టనైతే ఏం చెప్పను, పెడతాను, చూపిస్తాను. కాకపోతే ఒక టైం లిమిట్, ఒక 10 minutes 15 minutes అంతే అనమాట. ఇంకా నైట్ నిద్రపోయేటప్పుడు చూసారా ఇంకా అస్సలు పడుకోదు. ఇంక ఇలా గోల్ చేస్తూ ఎలాగోలా ఇంకా ఆడుతూ ఉంటుంది. మామూలుగా అయితే పడుకుని పోద్ది. ఇంకా మధ్యాహ్నం కొంచెం సేపు అలా ఎక్కువసేపు పడుకుంది అంటే మాత్రం ఇంకా నైట్ కొద్దిగా లేట్గానే పడుకుంటుంది అనమాట. ఇంకా తనతో ఆడుకొని ఇంకా చేసుకునేపాటికి నాకైతే ఇలా డే అనేది అయితే గడిచిపోతుంది.